ఈరోజు నా కోసం ఆత్మీయ కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. అందరూ బాగున్నారు కదా? ఉదయకాల సమయంలో కొద్ది నిమిషాలు దేవుని మాటలు వినవలసిందిగా ప్రభు ప్రేమను బట్టి మనవి చేస్తూ ఉన్నాను. ఈ దిన వాగ్దానం కోసం చిన్న ప్రార్థన చేద్దాం. సర్వాధికారి గొప్ప దేవుడా, సర్వశక్తివంతుడా, నీకు వందనాలు. ఉదయకాల సమయంలో నీ మాటలు వినటానికి మాకు ఇచ్చిన ఆశను బట్టి నీకు స్తుతులు చెల్లిస్తా ఉన్నాం. ఈ సమయంలో నీ వాక్యంను ధ్యానించుచుండగా మా అందరితో మీరు మాట్లాడమని యేసునామంలో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ఈరోజు దేవుని వాగ్దానము రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 9వ వచనము. రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 9వ వచనము. చెడ్డదాన్ని అసహించుకుని మంచి దానిని హత్తుకుని యుండుడి. ఈ వాక్యాన్ని మనం గమనించినట్లయితే చెడ్డదానిని అసహించుకునుడి. మనం ఈ లోకంలో జీవిస్తూ ఉన్నప్పుడు మంచి చెడు అనేటువంటి విషయాలు తెలిసినటువంటి మనము చెడ్డదానిని అసహించుకుని మంచి దానిని హత్తుకుని జీవించాలని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది. ఈ లోకములో ప్రతి విషయంలో కూడా మనిషి దేనిని హత్తుకుని ఉంటున్నాడు అంటే చెడ్డదానిని హత్తుకుని ఉన్నాడు. చెడ్డదానిని చేస్తూ ఉన్నాడు. చెడ్డదాని ప్రకారం జీవిస్తూ ఉన్నాడు. ఎందుకంటే మనిషిని ఆలోచనలు పూర్వం నుండి కూడా చెడిపోయినటువంటి స్వభావము, చెడిపోయినటువంటి మనస్సును కలిగి ఉన్నటువంటి మానవుడు ప్రతి విషయంలో కూడా చెడ్డదానిని వెంబడిస్తూ ఉన్నాడు. చెడ్డదానిని హత్తుకుని జీవిస్తూ ఉన్నాడు. దాని ద్వారా ఆ వ్యక్తి పతనమైపోతూ ఉన్నాడు. ఉదయకాల సమయంలో దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది, మంచి దానిని హత్తుకుని ఉండమని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది. ఎందుకు మంచి దానిని మనము హత్తుకోవాలి అంటే, మనము క్షేమముగా ఉండాలి అంటే, మన కుటుంబాలు క్షేమముగా ఉండాలి అంటే, మనము సంతోషముగా జీవించాలి అంటే మనము మంచి దానిని హత్తుకుని జీవించాలి. ఎప్పుడైతే మనం మంచి దానిని హత్తుకుని జీవిస్తూ ఉన్నామో మనము అనేక మందికి ఆశీర్వాదకరము ఉండటానికి అవకాశం ఉంది. అందుకే దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, చెడ్డదానిని ఎంతగా అసహించుకోవాలి అంటే దాని మీద విరక్తి పుట్టేంతగా మనము దానిని అసహించుకోవాలి. దాని వైపు చూడటానికి మనకి మనసు రానంతగా దానిని మనము అసహించుకోవాలి. ఎప్పుడైతే ఆ విధంగా ఆ చెడ్డదానిని అసహించుకుంటామో, మంచి దానిని హత్తుకున్నప్పుడు మనకు వచ్చేటువంటి ఆలోచనలు మంచిగా ఉంటాయి, మనం చేసేటువంటి పనులు మంచిగా ఉంటాయి, మనం ఆశించినది మనము పొందుకోవడానికి అవకాశం ఉంది. ఎందుకు మనిషి పాడైపోతున్నాడంటే చెడ్డ తలంపులు, చెడ్డ ఆలోచనల ద్వారా, చెడ్డ నడక ద్వారా వారి జీవితాలను అనేక మంది పాడు చేసుకుంటూ ఉన్నారు. అందుకే దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈ వాక్యం వింటున్న నీ జీవితంలో ఏది చెడ్డగా ఉంది దాన్ని అసహించుకోవాలి. దేన్ని హత్తుకోవాలంటే మంచి దానిని హత్తుకోవాలి. ఏంటి మంచిది ఈ లోకములు అంటే దేవుని వాక్యము. దేవుని వాక్యమును మనం హత్తుకున్నప్పుడు, దేవుని వాక్యమును మనం హత్తుకుని జీవించినప్పుడు ఆ వాక్యము మనల్ని నడిపిస్తూ ఉంటుంది. ఆ వాక్యమును మనల్ని నడిపించినప్పుడు, ఆ వాక్యము చేత మనల్ని నడిపించబడినప్పుడు అది మన కుటుంబాలకి, మనకి ఆశీర్వాదకరంగా ఉంటుంది. ఉదయకాల సమయంలో ఈ లోకంలో ఎంత వెతికినా, ఎక్కడ చూసినా మంచి అనేది లేదు. ఎక్కడ చూసినా చెడు మనకి కనిపిస్తూ ఉంది. కానీ మనకి మంచిగా కనిపించేది ఒకటే, దేవుని వాక్యము. దేవుని వాక్యము, ఈ దేవుని వాక్యమును మనం హత్తుకుని జీవించినప్పుడు, ఈ దేవుని వాక్యమును మనం హత్తుకుని జీవించినప్పుడు అది మనకు ఆశీర్వాదకరముగా ఉంటుంది, మన కుటుంబాలకు ఆశీర్వాదకరముగా ఉంటుంది. కాబట్టి ఈ వాక్యం వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, ఇంకా మన జీవితంలో ఏదైనా చెడు కనిపిస్తూ ఉందేమో దాన్ని మనము అసహించుకోవాలి. ఎంతగా అంటే దాని వైపు చూడటానికి కూడా మనకి ఇష్టము లేనంతగా దాన్ని మనము అసహించుకున్నప్పుడు దేవుని వాక్యాన్ని హత్తుకుని జీవించడానికి అవకాశం ఉంది. అంతేగాని ఈ లోకంలో జీవిస్తున్నటువంటి మనం అటు చెడ్డదానిని ప్రేమించి ఇటు మంచిదానిని హత్తుకునటం వల్ల ఏమాత్రమో ప్రయోజనము లేదు. పూర్తిగా మనలో ఉన్నటువంటి చెడుతనాన్ని అసహించుకోవాలి. ఎప్పుడైతే మనం అలా అసహించుకుని జీవిస్తామో, మంచిదారిని హత్తుకుంటా మన ఆలోచనలు మంచిగా ఉంటాయి, మన తలంపులు మంచిగా ఉంటాయి, మన నడక మంచిగా ఉంటుంది. కాబట్టి అటువంటి కృపను మనం పొందుకుని జీవించటానికి
దేవుడు మనకి సహాయము చేయును కాక. పరిశుద్ధ ప్రేమగల తండ్రి, గొప్ప దేవుడా, ఈ ఉదయకాల సమయంలో మంచిదని నీ వాక్యంను హత్తుకుని మేము జీవించడానికి నీ కృప చూపించండి. నీ వాక్యము చేత నడిపించబడటానికి నీ కృప చూపించి, నీ వాక్యాన్ని హత్తుకుని జీవించడానికి దేవా తండ్రి, మాటలు విన్న ప్రతి ఒక్కరితో దేవా తండ్రి పరిశుద్ధుడిని మాట్లాడి వారిని ప్రేరేపించి వాక్యానుసారమైన జీవితం జీవించే కృపను ప్రతి ఒక్కరికి దయచేయమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమెన్.